హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ఫ్యాక్ట్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. సో దయచేసి అందరి యొక్క సోషల్ మీడియాలో యొక్క అనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రజా సంక్షేమం లక్ష్యంగా నిర్ణయాలు ప్రజల జీవితాలను ప్రభావితం చేసేలా చర్యలు. సివిల్ సర్వీసెస్ డేలో ప్రధాని మోడీ తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దేశ ప్రజల 1000 ఏళ్ల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తాము తీసుకుంటున్న నిర్ణయాలు దేశాభివృద్ధిని కాంక్షించి తీసుకుంటున్నాయని అన్నారు. సమగ్ర అభివృద్ధి అంటే దేశంలోని ఏ గ్రామం, కుటుంబం, ఒక పౌరుడు కూడా వెనుకబడి ఉండకూడదని అర్థం. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల 1000 ఏళ్ల భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతుండడంలో సందేహం లేదన్నారు. వాస్తవానికి మరి నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి భారతదేశ వ్యాప్తంగా ఏ నిర్ణయాలు తీసుకున్న ఒక ప్రధాని ప్రతి రాష్ట్రానికి వర్తిస్తుంది, ప్రతి పౌరుడికే వర్తిస్తుంది. కాబట్టి ఈనాడు మీరు తీసుకునేటటువంటి నిర్ణయం చాలా ఆచితూచి అడుగు వేయాలి, చాలా ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ఈనాడు భారతదేశం ఎదగాలన్నా, భారతదేశం సర్వనాశనం కావాలన్నా ఒక ప్రధాని మంత్రి చేతిలో ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయాలు తీసుకున్నా ప్రతి రాష్ట్రాలని డెవలప్మెంట్ చేయాలి. కాబట్టి మీరు ప్రతి ఒక్కటి ఆలోచించి ఒక డిసిషన్ తీసుకునే ముందు 10 సార్లు ఆలోచిస్తారని తెలుసు. కానీ నాడు ప్రతి రంగంలో ప్రతి దాంట్లో కానీ మహిళలకైతేనేమి, పురుషులకైతేనేమి డెవలప్మెంట్ లో భాగంగా, ఉద్యోగాల్లో భాగంగా కానీ, ఎడ్యుకేషన్ లో భాగంగా కానీ ప్రతి రాష్ట్రంలో అందరికీ సర్వ హక్కులు ఇవ్వాలి, ఉన్నటువంటి వారి అభివృద్ధికి నోచుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. అవకాశాలు జరిగిన వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పాల్పంచుకుంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమైంది. వివిధ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వారితో చర్చించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అవకాశాలు జరుగుతున్న వరల్డ్ ఎక్స్పోలో దేశంలోనే మొదట రాష్ట్రంగా తెలంగాణ పాల్పంచుకోవడం గర్వంగా ఉందని అన్నారు. తెలంగాణ జపాన్ల మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్ ప్రణాళిక రూపకల్పనకు కలిసి పనిచేద్దామని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న స్థిరమైన విధానాలు, సులభ పారిశ్రామిక విధానం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. హైదరాబాద్ కు రండి, మీ ఉత్పత్తులు తయారు చేయండి, భారత్ మార్కెట్ తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోండి అని జపాన్ కంపెనీలను సీఎం తెలంగాణకు ఆహ్వానించారు. ఏదైతే మరి తెలంగాణలో పెట్టుబడులకు మన జపాన్ నుంచి వివిధ సంస్థలు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి మరి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈనాడు మేము గర్వించదగ్గ విషయం. సో ఈనాడు జపాన్ కంపెనీ మనతో వర్క్ చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెట్టడానికి, కంపెనీస్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈనాడు ఉద్యోగరీత్యా కూడా ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని గుర్తించాలి రాష్ట్ర ప్రజలు అన్నట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఇప్పుడు అది వచ్చినాక, వాళ్ళ కంపెనీలు పెట్టినాక అది ఉద్యోగాలు ఎప్పుడు 5 సంవత్సరాల దగ్గర పడుతుంటే అప్పుడు స్టార్ట్ అవుతుంటాయి అనమాట. ఏది చేసినా వీళ్ళ తరబడి కంపెనీ స్టార్ట్ చేసినా కన్స్ట్రక్షన్ అయ్యి పూర్తిగా మన చేతికి వచ్చే వరకు ఒక 2-3 సంవత్సరాలు అనబడుతుంది. సో ఎట్టకేలకు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదైతే వర్క్ కానీ మరి ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ లను బహిష్కరించాలి. ఓటు హక్కును నిరాకరించడం అనేది అప్రజాస్వామిక చర్య. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇది ఓటు హక్కును నిరాకరించడం అనేది అప్రజాస్వామిక చర్య. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ లను బహిష్కరించాలని ప్రజలే బహిష్కరిస్తారు. రాదు ఈటెల రాజేందర్ గారు, మీరు మల్కాజ్గిరి ఎంపీ ఉన్నారు, ఎందుకు బహిష్కరించాలి? ఎప్పుడు అట్లా అనవద్దు. ప్రజలే బుద్ధి చెప్తారు. ఈటెల రాజేందర్ గారు టెన్షన్ పడకూరి, మీ సైడ్ ప్రజలు ఉన్నారు, మీరు చేసినటువంటి పనులు మంచిగా ఉన్నాయి. ప్రజలకి ఏ పార్టీ నచ్చితే, ఏ క్యాండిడేట్ నచ్చితే, పార్టీలు కాదు క్యాండిడేట్ నచ్చి కూడా కొంతమంది ఓటు వేస్తారు. క్యాండిడేట్ల పరంగా చూసి ఓటేస్తారు, పార్టీలకు కాదు. సో ఖచ్చితంగా మరి ఎవరు బహిష్కరించాలో ఓటు రూపంలో వాళ్ళే బహిష్కరిస్తారు. జార్ఖండ్ లో ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టులు మృతి. చాలా మంది లొంగిపోతున్నారు, ఇంకా ఎన్కౌంటర్ లో అన్నలు చనిపోతున్నారు. సో ఈనాడు టోటల్ గా వాళ్ళని క్లీన్ స్వీప్ చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. కాబట్టి మరి ఉన్నటువంటి మావోయిస్ట్ అన్నలు లొంగిపోయి ఉన్నటువంటి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలి, ప్రజాస్వామ్యం నుండి ప్రజల కోసం కొట్లాడండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది, అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఉన్నటువంటి మావోయిస్ట్ సోదరులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరుగులు పెట్టడము, అడవిలో పోటీ తిరగడం కాదు. సో ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం పనిచేయండి, కానీ అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దని చెప్పేసి తెలియజేస్తుంది. ఫస్ట్ బోర్డు ఘనత మాదే. బోర్డు పనులు ఇంకా ప్రారంభించిన కేంద్రం. కాళేశ్వరంతో రాష్ట్రం దివాలా. ప్రాణహిత చేవల్ల చేపట్టి ఉంటే నిజామాబాద్ కు నీరందేది. నిజామాబాద్ రైతు మహోత్సవ సభలో మంత్రి ఉత్తమ్
పామాయిల్ సాగుతో మంచి లాభాలన్న మంత్రి తుమ్మల. సో మీరు ఎక్కడ పంటలు వేయాలన్నా సో భూసారిత పరీక్షలు, భూ ఫర్టిలిటీ పరీక్షలు చేయించిన అక్కడ ఏ పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తుందో మనకి సాయిల్ టెస్ట్ చేసేటటువంటి సార్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ల్యాబ్కు పంపించే ఒక ఫర్టిలిటీని చెక్ చేసుకొని అక్కడ ఏ పంటలు వేస్తే బాగుంటుందని చెప్పి తెలుసుకొని వేస్తే మీకు ఇంకా లాభాలు వస్తాయి. సో ఈనాడు రైతన్నలు కూడా కొంచెం మేల్కోవాలి, ఉన్నటువంటి సర్వీసెస్ ని వాడుకోవాలి, జనరేషన్ లో అప్డేట్ కావాలి. సో మీకు తెలియకపోయినా మీ పిల్లల ద్వారా కానీ, పిల్లలు ఉంటే తల్లిదండ్రులకు చెప్పడం కానీ, ఆ సాయిల్ ని ఫర్టిలిటీని చెక్ చేసి ఏ పంట భూసారవంతం ఎట్లా ఉంది, సో దీంట్లో ఏ పంట వేస్తే బాగుంటుంది అని చెప్పేసి తెలుసుకొని పంట వేస్తే మీకు దిగుబడులు ఎక్కువ వచ్చేటటువంటి ఆస్కారాలు ఉంటాయి. తెలంగాణలో రోహిత్ వేముల చట్టం రేవంత్ కు రాహుల్ లేఖ. అయితే తెలంగాణలో రోహిత్ వేముల చట్టం రావాలన్నట్టు మరి చెప్తా ఉన్నారు మన రాహుల్ గాంధీ గారు. మరి రోహిత్ వేముల చట్టం రావాలంటే ఇక అయ్యనిస్తట్టు కనిపించారు రాహుల్ గాంధీ గారు. మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. ఇక మీరేమో కామారెడ్డి డిక్లరేషన్ లో రిజర్వేషన్ అని పోతే బీసీలను ఇంకా మొత్తం విస్మరిస్తూనే ఉన్నారు. ఏమన్నా అంటే దాడులు చేసుడు కానీ, కేసులు బనాయించుడు కానీ, టార్గెట్ చేయడం కానీ ఇట్లా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. సో మీ ఆలోచనకు తగ్గట్టు మాత్రం తెలంగాణలో అయితే పనులు జరుగుతలేవు. తెలంగాణను ఆగం కానివద్దు, కాపాడుకునేందుకు గులాబీ కండువానే శ్రీరామరక్ష, పేదలకు ఆత్మీయ భరోసా అందకుండా కాంగ్రెస్ మోసం. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎగిరేది గులాబీ జెండానే బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మనకి చెప్తున్నారు. సో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. ప్రజలకంతా సీన్సీతార అర్థమైంది అని చెప్పేసి అందరూ హరీష్ రావు గదే ముచ్చట చెప్తున్నారు, మన కేటీఆర్ అదే ముచ్చట చెప్తున్నారు, మన కవితక్క కూడా గదే ముచ్చట చెప్తుంది. మరి భద్రాచలం ఎలక్షన్స్ అయితే ఇప్పటికిప్పుడు అయితే బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుంది అని చెప్పేసి కవితక్క అంటుంది. మరి ఎలక్షన్స్ ఎందుకు రావాలని కోరుకుంటున్నారో, మరి ఏం చేద్దాం అనుకున్నారో రాష్ట్రంలో అర్థమవుతుంది. ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం. కీసర మండలం నాగారం మున్సిపాలిటీలో డి సుదర్శనం రఘు కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. సీసీ రోడ్డు పనులు పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి కాంట్రాక్టర్ వద్ద 1,30,000 డిమాండ్ చేయగా ₹1,00,000 కాంట్రాక్టర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. విసిగిపోయిన కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. ₹1,00,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది. మిమ్మల్ని ఎట్లా సన్మానం చేయాలంటే నడి రోడ్ల మీద షీపులు కట్టెల దండలు వేసి సన్మానం చేయాలన్నమాట. మిమ్మల్ని అంత గౌరవంగా సన్మానం చేయాలి. వేరే వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు ఏమిటికి మీరు ఉద్యోగం చేసేది? కాంట్రాక్టర్ రోడ్ వేసి సీసీ రోడ్ వేసి దాని బిల్లు గురించి మీ ఆఫీస్లో పోంటే మీ దగ్గర చెప్పుల రైతట్టు తిరిగితే బిల్లులు ఇయ్యరు, ఇక లంచం తీసుకుంటున్నారు అనమాట కాంట్రాక్టర్ దగ్గర. అంటే అర్థం చేసుకోలేమైన రీతి రివాజ్ ఇదేనా మీకు నేర్పించింది ఉపాధ్యాయులు? రోడ్లు కాంట్రాక్టర్లు వచ్చేటోళ్ళే దిక్కులేరా నాయన అంటే మీరు వచ్చిన కాంట్రాక్టర్ దగ్గర మళ్ళీ మీరు లంచం తీసుకుంటున్నట్టు ఏమనాలి? మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి షీపురు కట్టెల దండలు వేసి సన్మానం చేయాలన్నమాట. మిమ్మల్ని సన్మానం చేసి సస్పెండ్ చేయాలి. కొన్ని రోజులుగా మొత్తం డ్యూటీలో ఉడబీకాలి. ఉడబీక్తే అప్పుడన్నా వేరే అధికారులకు సోయి వస్తుంది. మీ పిల్లలు చూస్తుంటారు, ఇది తలదించుకొని ఉన్నారు కదా, మీ పిల్లలు చూస్తుంటారు, సిగ్గు పోతుంటది. మీ పిల్లల స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరైనా చూసి మీ పోరలతో అంటే సిగ్గు పోతుంటది. మీ పోరలు కూడా మీ నాన్న ఇట్లా చేసిండు అట్లా చేసిండు అంటే. విసిగిపోయిన కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. ₹1,00,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న రాకేష్ నుండి ₹1,00,000 రికవరీ చేశారు. అలాగే సహకరించిన వర్క్ ఇన్స్ట్రక్టర్ సురేష్ లను కూడా అరెస్టు చేశారు. ఏసీబీ అధికారి ఆనంద్ కుమార్ ఎవరైనా లంచం అడిగితే 1064లకు డయల్ చేయమని అన్నారు. గిసోంటోళ్ళు మస్తు ఉన్నారు సార్. ఏసీబీ అధికారులకు చెప్తున్న గిసోంటోళ్ళు రోజు ఎవరికేం తెలియకుండా కూడా చాలా దందాలు నడుస్తూ ఉన్నాయి. ఇల్లీగల్ గా మన ఎంఆర్ ఆఫీస్ల కాడ కానీ, ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీస్ల కాడ కానీ దొరికిన కాడికి దోసుకుంటున్నారు. దయచేసి వాళ్ళ భర్తం పట్టాలి. తీగలాగితే డొంక తగిలినట్టు అందరు బయటపడతారు. ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు అయితే విచ్చలవిడిగా జరుగుతున్నాయి. గవర్నమెంట్ భూములలో ఇల్లు కట్టడం, సర్వే నెంబర్ పట్ట ఒక దగ్గర ఉంటుంది, వచ్చి ఇది సర్వే నెంబర్ చూపిస్తారు, ఇక్కడ కడతారు గవర్నమెంట్ జాగాల. సో దయచేసి అలాంటి వారిని కూడా పట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఆదాయానికి అధికారులు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం. ఈరోజు మన ప్రజావాణి దినపత్రికలోని మెయిన్ పై యాక్షన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.